హెచ్ఎం గారు మాట్లాడారు. కంటిన్యూగా పర్సూ చేస్తున్నారు. ఎవ్రీడే ఎట్లా ఆపరేషన్స్ ఏమేమి జరుగుతున్నాయి, ఫీడ్బ్యాక్ తీసుకోవటం, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, చాలా డెప్త్గా గైడ్ చేయటం. డీజీ గారు కానీ హెచ్ఎం గారు కానీ సీనియర్ ఆఫీసర్స్ అంతా కూడా దీని మీద ఫోకస్ చేయడం జరిగింది. పిల్లలు నేరం చేసిన తర్వాత పెద్దలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అంటే వాళ్ళు వెళ్ళి పెద్దలు చెప్పారు కూడా ఏం జరిగింది? వాళ్ళు పెద్దలకు పేరెంట్స్ చెప్పడంతో ఇంకా వాళ్ళని కన్సిల్ చేయాలనే ఉద్దేశం, వాళ్ళని కేసులో ఇది అవ్వకుండా ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఎంటర్ అవ్వడం. పిల్లలు నేరానికి పాల్పడటానికి ప్రధాన కారణం ఏమైంది? దర్యాప్తులో సెల్ ఫోన్ అంటే ఒకటి సెల్ ఫోన్ చూడటం అయితే వీళ్ళకు ఉంది. ఆ రకంగా దాన్ని చూస్తూ అదే పద్ధతిలో వీళ్ళు ఆ ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇట్లా పార్క్ దగ్గర లోపల టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ దగ్గర జరిగింది. అఫెన్స్ జరిగింది టెంపుల్ దగ్గర, ఇది సెక్షువల్ అఫెన్స్ జరిగింది. అక్కడి నుంచి బయటికి వెళ్తారనమాట, చాక్లెట్ ఇచ్చేసి బయటికి తీసుకెళ్తారు. బయటికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళకి ఆ కెనాల్ గట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారుద్ది. అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళు టోటలింగ్ చేసి చేస్తారన్నమాట. 7th నైట్ 6 తర్వాత అనమాట. వాళ్ళే చంపినారని మీకు ఎలా మీరు ఇప్పుడు అలాగా సార్, ఇప్పుడు మీరు ఇచ్చిన దానికి మేమైతే ఇన్వాల్వ్ కాలేదు, పిల్లలకు ఇన్వాల్వ్ అని అన్నారు. కానీ మీరు అనవసరంగా మమ్మల్ని తీసుకొచ్చి బలి చేస్తున్నారు కొందరికి అనేది వాదన ఉంది సార్. ఆరోపణలు బాగా ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు చెప్పిన సమాచారం మేరకు సాక్ష్యాలన్నీ కూడా సేకరించిన తర్వాత నిరూపణ చేసుకున్న తర్వాతనే ఈ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఎటువంటి ప్రెజర్స్ లేవు ఎవరి వైపు నుంచి. సార్ గతంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, దానివల్ల చాలా పిల్లలు డ్రాప్ అవుట్స్ కూడా పెరిగాయని చెప్పేసి అక్కడ తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ నోటీస్కి ఏమైనా వచ్చాయా ఇటువంటి సంఘటనలు? ఇప్పటి వరకు ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ ఉన్నారన్న విషయం తీసుకురాలేదు. అది ఓల్డ్ బ్యాక్గ్రౌండ్ తీస్తే ఆ గ్రామంలో పొలిటికల్ ఇది ఉంది తప్ప పిల్లలు డ్రాప్ అవుట్స్ అనే ఇష్యూ ఎక్కడ కూడా రాలేదు. సంబంధించి పేరెంట్స్ ఇద్దరు ముగ్గురు చెప్పారు ఇటువంటి గతంలో కూడా చోటు చేసుకున్నాయి, ఇక్కడ కంప్లైంట్ చేసినా కూడా లేదు అలాంటిది ఎప్పుడు కూడా తీసుకురాలేదు. పర్టికులర్గా ఈ పోస్కోకి ఏదైతే ఉన్నాయో దీన్ని దృష్టిలో పెట్టుకొని గత జిల్లా ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా మేము జిఎంఎస్ స్కేల్ని, తర్వాత ఈవెన్ అంగన్వాడీ సెంటర్స్, లోకల్ విలేజ్ లెవెల్లో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళని, మా స్టాఫ్, ఎస్ఐ కూడా, స్కూల్స్ ఇవన్నీ కూడా వీక్లీ వన్స్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం, అవేర్నెస్ క్యాంప్స్ అని కండక్ట్ చేయడం, ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూనే ఉంది. కానీ ఏంటంటే ఒక మా వైపు నుంచి అప్పీల్ ఏంటంటే ఎక్కువ అంటే అవుట్ ఆఫ్ మేము రీసెర్చ్ చేసిన దాంట్లో ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరుగుతున్నాయంటే తల్లిదండ్రులు వేరే ఐదర్ లేబర్ కానీ ఇంకో పనిలో కానీ ఎంగేజ్ అయి ఉంటారు. పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళకి తీరిక ఉండదు. వీళ్ళు స్కూల్కి పోయి వచ్చేస్తారు, తర్వాత పోయి బయట ఆడుకోవటం. సండే ఉంటే సండే నాడు వాళ్ళ పేరెంట్స్ ఎంగేజ్ అయి ఉంటారు పనిలో, వీళ్ళు బయట ఆడుకోవడానికని ఎక్కడికో వెళ్ళిపోతారు. పేరెంట్స్ ఫోకస్ ఉండదు. అట్లా కొన్ని దిక్కుల్లో గ్రాండ్ పేరెంట్స్కి వదిలేసి వెళ్ళిపోతారు తల్లిదండ్రులు. ఆ గ్రాండ్ పేరెంట్స్ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఇంట్లో నుంచి కదలలేరు, ఈ పిల్లలు ఏమో బయట ఆడుకోవడానికని వెళ్తారు. అలాంటి సందర్భాల్లో ఇట్లా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా కేస్ స్టడీ చేసినవి. కొన్ని సందర్భాల్లో తాగుబోతులు, కొంతమంది ఇట్లా ఈ టీనేజ్ బాయ్స్, లోన్లీగా ఉన్న చిన్న మైనర్ గర్ల్స్ని టార్గెట్ చేయటం, వీళ్ళు ఒంటరిగా ఉండటము, ఈ సందర్భాల్లో నేరాలు జరుగుతున్నాయి అనేది గత ఫిగర్స్ అన్నీ కూడా ఏజ్ గ్రూప్ వైజ్ ఇవన్నీ తీసి స్టడీ చేసిన తర్వాత వాటి మీద ప్రివెంటివ్ మెజర్స్ ఇవన్నీ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. లేదు సంబంధం లేదు, ఇక్కడ సంబంధం లేదు. సార్ పిల్లలు ఫస్ట్ కెనాల్లో అప్రోచ్ కెనాల్లో పర్టికులర్ పాయింట్స్ రెండు చూపెట్టారు, ఒక్కొక్కసారి ఎందుకు అట్లా మార్చారు మాట ఒకసారి అక్కడ ఇక్కడ? అవుట్ ఆఫ్ ఇయర్ ఓన్లీ
ఫైనల్గా మళ్ళీ ఒకే పాయింట్కు చెప్పడం జరిగింది. అంటే ఈ కేసు అంటే శిక్ష పడే అవకాశం ఉందా సార్? ఎందుకంటే మృతదేహం కూడా డెడ్ బాడీ కూడా ప్లేస్ అవ్వలేదు, కేసు గట్టిగా ఉంటుందా? దానికి మీరు ఏం చేయబోతున్నారు? తప్పకుండా శిక్ష పడే ఇది ఉంది. పరిస్థితులన్నీ కూడా, సాక్ష్యాలన్నీ కూడా సరిపోని ఉన్నాయి. తప్పకుండా శిక్ష పడుతుంది. సార్, కంప్లైంట్ ఇచ్చిన వెంటనే సకాలంలో డిపార్ట్మెంట్ స్పందించలేదు కాబట్టి ఇంత లేట్ అయింది కేసు అనేటటువంటి ఒక ఆరోపణ ఉంది. దీనికి ఏం చెప్తారు? శాఖపరమైన చర్యలు ఏమైనా తీసుకుంటారు? అది అంటే ఆ రోజు పోలీసులు తక్షణమే స్పందించారు. గ్రామంలో చాటింపు వేయించడం, వెతకటము, సిబ్బంది వెళ్ళటం జరిగింది. ఎస్ఐ అందుబాటులో లేరు, అతను వేరే పని మీద ఉన్నాడు. ఎవరైతే నిర్లక్ష్యం ఏమైనా ఉంటే డెఫినెట్గా యాక్షన్స్ ఉంటాయి. కానీ టోటల్గా అయితే వైఫల్యం అనేది ఎక్కడ లేదు. అందరూ స్పందించారు. కంటిన్యూగా నేను ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాను దాని మీద. ఇంకొక పాప కూడా ఉంది కదా, ఆ పాపను విచారించినప్పుడు వాళ్ళు ముందు ఏ ఫ్యాక్ట్ కూడా చెప్పలేదు. చెప్పినప్పుడు మనకి అక్కడ సమయభావం అనేది వచ్చింది. ఎట్లా మనం ఎవరిని అనుమానించాలా, ఎక్కడ పోవాలనేది ఈ క్వశ్చన్ వచ్చింది. పర్టికులర్గా ఆ చైల్డ్ని ఎందుకు వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు సార్? అంటే చాలా మంది ఆడుతున్న పిల్లలు ఉంటారు కదా. చెప్తాను. సో ఫస్ట్ మా వాళ్ళు ఎగ్జామిన్ చేసినప్పుడు ఎటువంటి సమాచారం రాలేదు. సో ప్రయత్నాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మళ్ళీ నేనేం చేశానంటే ఆ పాపని మళ్ళీ ఒకసారి మనం పరీక్షించండి, ఏం చెప్తుంది ఏంటి, ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగింది అనేది కొద్దిగా ఓపిక కూర్చొని మాట్లాడినప్పుడు ఆ పాప జరిగిన ఫ్యాక్ట్ చెప్పింది. 3 అన్నయ్యలు ఉన్నారు అక్కడ, మేము ఆడుకుంటుంటే వాళ్ళు కొద్దిగా అంటే అబ్యూజివ్గా మాట్లాడడం జరిగింది. దాంతో అక్కడ పార్కులో ఉన్న వాచ్మెన్ వాళ్ళు వచ్చి కోపడటం, వీళ్ళని పంపించడం జరిగింది అనేది ఆ పాప ఉన్నట్టు చెప్పింది. సో దాన్ని లీడ్ తీసుకొని మేము అట్లా ఎవిడెన్స్ బిల్డప్ చేసుకుంటూ వెళ్ళటం జరిగింది. సరే, బాడీ ట్రేస్ కాకపోతే ఎంత క్రైమ్ చేసే వాళ్ళు కూడా దీన్ని ఫాలో అయ్యే అవకాశం లేదు. దానికి దీనికి లింక్ లేదు. వెరీ రేర్గా ఏదో ఒక కేసులో జరుగుతుంది బాడీ ట్రేస్ కాకపోవడం అనేది, అంతే తప్ప అది ఇంకా బాడీస్ కూడా దొరకవు అనే విధంగా క్రైమ్ చేసే లేదు. అలాంటి సందర్భం ఎక్కడ రానివ్వము. 100% దాన్ని ఎక్కడ కూడా కంట్రోల్ చేస్తాం. ఆ సిచ్యువేషన్ ఎక్కడ రానివ్వం. అక్యూజ్ ఆ బేబీ చెప్పిన ఇన్ఫర్మేషన్తోనే ఎవరనేది బయటపడుతుంది. ఆ బేబీ చెప్పిన సమాచారం మేరకి ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది వాళ్ళని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఐడెంటిఫై కూడా చేసిన తర్వాత మిగతాది కేసు ముందుకు వెళ్ళడం జరిగింది. ఏం సంబంధం? థ్యాంక్ యూ.